హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు వీడియో వంట కాదండి, మా కుండీలు అయితే చూపిస్తున్నాను. ఏమేమి మొక్కలు ఉన్నాయో ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు. ఇవి కొన్ని డబ్బాల్లో, వేస్ట్ డబ్బాల్లో బాటిల్స్ కట్ చేసి పెట్టి, ఇవన్నీ పాత వీడియోలో ఇవన్నీ చూపించానండి, ఉంటాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి పాత వీడియోస్ చూడండి. ఇవన్నీ క్రోటన్ మొక్కలండి, మొత్తం క్రోటని. మా ఇంట్లో ఒక బుజ్జి పెప్పుగాడు ఉన్నాడండి. వాడైతే రోజు ఈ మొక్కల్ని పీకేస్తూ ఉంటాడు. పైకి వస్తాడు, ఈ పూలన్నీ తెంపుతాడు, ఈ మొక్కలన్నీ పీకి పాకం పెడతాడు. మిగిలిపోయిన మొక్కలే ఇలా ఉన్నాయన్నమాట. చామంతి అయితే పువ్వులు పూసి ఆగిపోయింది. ఇంకా ఈ చామంతి తీసేసి దీనిలో గులాబీ ఏదైనా తెచ్చేస్తానండి ఈసారి వర్షాల్లో. పువ్వులు కూడా సరిగ్గా పూయట్లేదు, అది ఎండిపోతుంది, తీసేస్తాను. ఇవన్నీ మల్లె చెట్లు అండి. మొగ్గలు అయితే వేసాయి, చాలా పూసాయి మొగ్గలు. ఈసారి మల్లెపూలు మాత్రం బాగా పూసాయి. 2 కుండీల్లో మల్లె చెట్లకి బాగా మొగ్గలు అయితే పూసాయి ఈసారి. ఇంకా అక్కడక్కడ మొగ్గలు ఉన్నాయండి, చూడండి. చాలా కుండీలలో నేను కంపోస్టు ఒక రెడ్ బకెట్లో కంపోస్ట్ చేశాను. పాత వీడియోలో నేను కంపోస్ట్ చూపించానండి. రెడ్ బకెట్లో కంపోస్ట్ నేను ఎలా చేస్తానో, కూరగాయల తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు, అరటిపండు తొక్కలు, ఎగ్ షెల్స్ ఇవన్నీ నేను వేసి పైన అట్ట ముక్కలు వేసి, మళ్ళీ ఎండుటాకులు వేసి, మళ్ళీ కొంచెం మట్టేసి, మళ్ళీ అలా లేయర్గా నేను చేసి, నేను కిచెన్ వేస్టేజ్ నేను కంపోస్ట్ అయితే అట్లా చేసుకున్నాను. అది మొత్తం ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు అలా అన్ని కుండీలలో వేసానండి. అయితే మొన్న వర్షాలకి చక్కగా అన్ని కుండీల్లో దోస మొక్కలు అయితే వచ్చేసాయి. చక్కగా అన్ని కుండీల్లో దోసపాదులు వచ్చేసి పూత పూసేసింది. విపరీతమైన పూత మీద ఉంది దోస మొక్కలు. అన్ని కుండీల్లో, ప్రతి ఒక్క కుండీలు దోస మొక్కలు అయితే వచ్చాయండి. పసుపుగా చక్కగా అందంగా కాయలు కాస్తాయో దోసకాయలు కాయవో తెలియదు, కానీ ఫ్లవర్స్ అయితే విపరీతంగా వచ్చేసాయండి. పువ్వులు, దోస పువ్వులు పూత చూపిస్తాను చూడండి. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న కుండీల్లో ఇవన్నీ పెట్టి, పాత కుండీలనండి, ఎప్పటివో ఇవి కూరగాయల మొక్కలు అవి తీసేసాను కదా. తోటకూర విత్తనాలు ఉంటే అలా చల్లేస్తే పోయిన సంవత్సరం అవి ఇంకా వస్తున్నాయి. ఆ తోటకూర నేను వాడుకుంటున్నాను, పప్పులోకి కానీ కూరకి కానీ వాటికి కానీ. చూడండి దోసపాదు ఎలా పువ్వులు పూసేసిందో. మొత్తం అన్ని కుండీల్లోంచి ఒక్కొక్క 2-3 దోసపాదులు అయితే వచ్చేసాయి మొక్కలు. చూడండి, అది నిమ్మ మొక్క అండి. ఆ పెద్ద టబ్లో వచ్చింది ఒక నిమ్మ మొక్క వచ్చింది, ఒక అదేదో మరి ఇది పనస మొక్క అంటున్నారు చాలామంది. కాదు అల్లనేరేడు మొక్క అని అంటున్నారండి. పొడుగ్గా పెరిగింది ఒక మొక్క అయితే, అదేంటో తెలియదు, అది తీసే అలా ఉంచాలా అర్థం అవట్లేదు. చూడండి పువ్వులు, దోసపు అది ఎలా పూసేసినాయి, పువ్వులు ఎలా పూసాయి, కానీ ఒక్క పిందెలు కూడా కనిపించట్లేదు. ఇంకా పిందెలు రాలేదు, పూత అయితే ఫుల్గా ఉంది. అన్ని కుండీల్లోంచి ఒక్కొక్కటి అయితే దోస మొక్కలు వచ్చాయి. సరే ఉంచేద్దాం, ఎందుకు తీయడం ఎందుకులే, సరే చూద్దాం కాయలు కాస్తాయో లేదని నేను అలా ఉంచేసాను అనమాట. చింత చెట్టు మాత్రం చిగురు బాగా వచ్చేసిందండి. మొన్న ఒక రోజు చింత చిగురు కోసి పప్పులో అయితే వేసాను. మళ్ళీ వర్షాలకి మళ్ళీ చిగుర్లు వచ్చేసాయి, పెరిగిందండి. నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టానండి, మీకు చాలాసార్లు షార్ట్స్ పెట్టానండి. అది పాత హ్యాండ్ బ్యాగ్లో మట్టి పోసి పెట్టించంత చిగురు అనమాట. చెట్టు పెట్టలేదు, చింతగింజ చేస్తే వచ్చేసింది అనమాట చెట్టు. ఇది నేను పొడవుగా పెంచనండి మొలక చెట్టు, ఈ మునక్కాయల చెట్టు పొడవుగా రానియను, ఎందుకంటే షార్ట్గా పెంచుతాను దీన్ని. ఎందుకంటే మాకు ఇక్కడ పొడవుగా పెంచితే కోతులు బతకనేవి, అందుకని. ఈ కుండీలో కూడా, ఈ బకెట్లో కూడా రేగి చెట్టు అయితే వచ్చింది. రేగికాయలు కాస్తాయని ఆశతో నేను రేగి మొక్క పీకేలేదు, ఉంచాను. ఈ ఒక్క చిన్న బకెట్లోనే చింత చెట్టు ఒకటి వచ్చింది, గుడ్డిది వేరే సపరేట్ అండి చింత చెట్టు ఇది. తర్వాత సీతాఫలం వచ్చింది, రేగి చెట్టు, 3 వచ్చాయి ఈ చిన్న బకెట్లో. ఈ పెద్ద బకెట్లో మాత్రం కరివేపాకు అయితే ఇంకా పిచ్చి మొక్క పెరిగినట్టు పెరిగిపోతుంది. నేను కూరల్లోకి వంటల్లోకి వాడేసుకుంటున్నాను ఈ కరివేపాకు కొద్ది కోసుకుని. నాకైతే సరిపోతుంది వంటకి. చిన్న అంటే ఇప్పుడు అడుగున పెద్ద ఆకులు, ముదిరిపోయిన ఆకులు ఇంకా అవి ఎండిపోయి రాలిపోతాయి కదా, అందుకని కోసి కూరలో వేసుకుంటున్నాను అనమాట. 2 అయితే ఉన్నాయండి కరివేపాకు మొక్కలు.
ఏదో ముద్దుగా నేను ఈ బుడ్డి ఇళ్ళల్లో కుండీళ్ళల్లో అవి పెట్టాను. కానీ చెప్పాను కదా, మా బుజ్జిపప్పు గాడు వచ్చి పీకేస్తున్నాడు మొత్తం అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.